నేను మా ఫ్రెండ్ ఒక ఆమెతో మాట్లాడాను. పేరైతే రివీల్ చేయను. తనకి ముందు ఒక ఆడపిల్ల, ఇప్పుడు కూడా రీసెంట్గా ఒక ఆడపిల్ల పుట్టింది. వాళ్ళ హస్బెండ్తో ఆమెకి ఏం ప్రాబ్లం లేదు, కానీ వాళ్ళ అత్తతోనే ప్రాబ్లం అంతా. నువ్వు పెద్ద నష్టజాతకురాలివి, నువ్వు దరిద్రపు గడ్డిదానివి, నీకు ఇద్దరు ఆడపిల్లలే పుట్టారు, నువ్వు నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు, నా బిడ్డకి విడాకులు ఇచ్చేసి నువ్వు బయటికి వెళ్ళిపో, నా కొడుకు ఇంకో పెళ్లి చేసి నేను వారసుడిని తెచ్చుకుంటాను నా ఇంటికి, నాకు వారసుడే కావాలి, నా కుటుంబాన్ని నిలబెట్టాలి, నా వంశాన్ని నిలబెట్టాలి అని అంటుందంట. అలాంటి పనికి మన అత్త నీకే చెప్తున్నా, అలా గెంటేయాల్సి వస్తే ముందు నీ కొడుకుని గెంటే బయటికి. ఎందుకంటే ఒక ఆడపిల్ల పుట్టాలా మగపిల్లాడు పుట్టాలా అనేది పూర్తిగా అబ్బాయి మీదే డిపెండ్ అయి ఉంటుంది. ఒక అమ్మాయిలో XX అనే క్రోమోజోమ్లు ఉంటాయి, ఒక అబ్బాయిలో XY అనే క్రోమోజోమ్లు ఉంటాయి. అమ్మాయి X అబ్బాయి Y అనే క్రోమోజోమ్ ఇస్తేనే అబ్బాయి పుడతాడు. అమ్మాయి X ఇచ్చి అబ్బాయి కూడా X ఇస్తే ఆడపిల్ల పుడుతుంది. అంటే అబ్బాయి పుట్టాలా అమ్మాయి పుట్టాలా అనేది ఒక ఆడదాని మీద డిపెండ్ అయ్యి లేదు, మగవాడి మీదే డిపెండ్ అయ్యింది. అందుకు నువ్వు నీ కొడుకుని గంటే నీ కోళ్ళకి ఇంకో పెళ్లి చేయి, అప్పుడు పుడతాడు వారసుడు. సరేనా? బుద్ధి ఉండాలి. గేదెకి గడిచిన టేలు గడితే సరిపోయిందా? నువ్వు కూడా ఆడదానివే కదా. నిన్ను మీ అమ్మ కానీ ఆ రోజు వాళ్ళ అత్తగారు గెంటేసి ఉంటే ఈరోజు నువ్వు ఈ భూమి మీద ఉండేదానివా? నువ్వు బతికేదానివా? కాదు కదా. మరి నీకెందుకే పోయే కాలం? ఆడపిల్ల ఏమన్నా నష్టజాతకురాలా? ఏ ఆడపిల్ల అయితే వంశాన్ని నిలబెట్టదా? మగపిల్లడైతేనే ఈ వంశాన్ని పైకి తీసుకెళ్తాడా? తినేది అన్నమే కదా, అసిద్ధమైతే కాదు కదా. సిగ్గుండాలి ఒక ఆడదానిగా పుట్టి ఇలా మాట్లాడడానికి. సిగ్గనిపించట్లేదా నీకు? ఇలాంటి పనికి మన్నోళ్ళు తయారయ్యారు బాగా ఈ మధ్యన. పనికి మల్ల మందంటూ సిగ్గు తెచ్చుకోండి, కొంచెం మారండి. ఇంకా ఎక్కడో ఉండొద్దు, కొంచెం ఇప్పుడు లోకానికి రండి. బయట మగపిల్లలు ఎలా చూస్తున్నారో ఆలోచించండి కొంచెం. నీ కొడుకు కూడా నేను గెంటేయాలి బయటికి ఫస్ట్. ఆమెని గెంటడం కాదు, నీ కొడుకు గెంటైతే అప్పుడు వస్తుంది నీకు బుద్ధి.